హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు బెండకాయ చేపల పులుసు చేశానన్నమాట. అది వీడియో కూడా తీశాను, ఒకసారి మీకు చూపిద్దామని. ఎలా చేసే విధానం, కావలసిన పదార్థాలు చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ముందుగా ఫిష్ తీసుకున్నాను చూడండి. శుభ్రంగా కడిగేసి ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగేసి తీసుకున్నాను. అందులోకి కారం, ఉప్పు, పసుపు, చింతపండు పులుసు అన్నమాట. ఇది తీసి పెట్టేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బెండకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట 1 స్పూను తీసుకున్నాను. ఇంకా స్టవ్ వెలిగించేసి బాండిల్ పెట్టేసుకున్నాను. ఇది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత నాన్ వెజ్ కర్రీ కదా, ఫిష్ కర్రీ కదా, అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువే వేసాను అనమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేయించేసుకుంటాం ముందుగా. ఇదిగోండి, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుంటాం అన్నమాట. ఒక 2 స్పూన్లు వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలు, అవి కూడా వేసేసి 1 నిమిషం ఫ్రై చేసుకుంటాము. అదిగోండి, 1 నిమిషం ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం సిమ్లో పెట్టేసి మూత పెట్టుకుంటే కొంచెం ఫ్రై అయ్యిద్ది. ఇలా ఫ్రై అయిన తర్వాత అదిగోండి మూత పెట్టేది చూసారా, అది 1 నిమిషం ఫ్రై అవ్వడం కోసం అన్నమాట. కొంచెం మెత్తబడతాయి, పులుసులో ఎలాగో ఉడుకుద్ది కాబట్టి అప్పుడు ఉడికిపోయిద్ది. కొంచెం ఫ్రై కూడా అయితే బాగుంటుందని చెప్పేసి 1 నిమిషం అలా పెట్టుకున్నాను. అయిన తర్వాత మన టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసేసుకోవాలి. ఈ బెండకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, అందులోనే ఈ ఉప్పు, కారం, పసుపు కూడా వేసేసి 5 సెకండ్స్ ఫ్రై చేసేసుకుని ఇందులో పోసేసుకుంటాం అన్నమాట మనం చింతపండు పులుసు అనేది. చింతపండు పులుసు వేస్తున్నాను చూడండి, ముందే తీసి పెట్టేసుకున్నాను. ఈ చింతపండు పులుసు వేసిన తర్వాత మనం దానికి సరిపడా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి, లేదంటే పులుపు మరీ ఎక్కువైపోయిద్ది అనమాట. అందుకని చెప్పేసి నేను కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఒకసారి అలా కలిపేసి మూత పెట్టేసి స్టవ్ హైలో పెట్టేసుకుంటే ఆ పులుసు ఎసరు మరుగుద్ది చూసారా, అలా మరగాలన్నమాట. ఇలా ఎసరంతా పులుసు అంతా కొంచెం మరిగిన తర్వాత ఈ ఫిష్ కర్రీకి మనం తీసుకున్న ఫిష్ ముక్కలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసి పులుసులో వేసేసుకుని ఒకసారి కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుంటే చక్కగా ఉడికిపోయిద్ది అన్నమాట. ఇలా చేసుకుంటే ఏంటంటే ఈ ఫిష్ ముక్క అనేది ముక్కలు చితికిపోకుండా, అంటే విరిగిపోకుండా ఉంటుంది. అలాగే అడుగు కూడా పట్టదన్నమాట. మనం ఫిష్ ఇందాక బెండకాయ ముక్కలు వేసినప్పుడే ఆ టైంలో ఫిష్ వేస్తే అడుగు పట్టేస్తుంది, ముక్క విరిగిపోయిద్ది. అలా కాకుండా ఉండటం కోసం ఇలా 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 ట్రై చేశాను అన్నమాట నేను. చాలా బాగుంది కూర, చూసారా ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు మనం హైలో పెట్టేసి కూడా ఉడికించుకోవచ్చు. ఇలా ఈ పులుసులో వేసినప్పుడు ముక్కలు హైలో పెట్టేశాను నేను, అందుకని చెప్పి అలా మరుగుతుంది. చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో. ఇలా పులుసు అంతా ఉడికిపోయి చక్కగా చిక్కబడిపోయిన తర్వాత మనం ఒకసారి ఉప్పు కారం అది అడ్జస్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు. నేను ముందే వేసేసాను. ఇంకా లాస్ట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసి 1 నిమిషం ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. ఇంతేనండి, బెండకాయ చేపల పులుసు చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇంతే, ఫైనల్గా కరివేపాకు చల్లేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. అయిపోయింది ఫిష్ కర్రీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.